హలో అండి అందరికీ. వరలక్ష్మీదేవి పూజ ముందు రోజు మనకి పప్పులతో చాలా పని ఉంటుంది కదా. ఫస్ట్ అయితే నేను శనగపప్పు, మినపప్పు, మినపగుళ్ళు, పొట్టు పెసరపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోవాలి. ముందు రోజు కంపల్సరీ నానబెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మరి పప్పులు నానబెట్టుకోవడానికి ఇబ్బంది లేనప్పుడు ముందు రోజే పూజ సామాగ్రి, పూజ పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి చెప్పండి. సో నేనైతే ఏమంటున్నానంటే మనం హెడ్ బాత్ చేసి ఎన్వి తినకుండా పూజకి సంబంధించినవి ఏమైనా సరే సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. వాటితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు కూడా నానపెట్టేశాను. ఇలా మనకి మంచిగా 8 అవర్స్ అలా నానితేనే మనం అనుకున్నది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా మినపగుళ్ళు ఎందుకు నానపెట్టానంటే బూరెలు చాలా బాగా వస్తాయి కాబట్టి వాటితో. ఇంకా గారెలు అయితే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి నేనైతే మినపప్పు నానపెట్టాను. ఇంకా నేను వీడియోస్లో చూశాను, అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రతిదీ కూడా మనం రైట్ హ్యాండ్తోనే చేయాలి అంట. ఇంకా అలానే గారెలు కూడా వేశాను. యాక్చువల్లీ అత్తయ్య అయితే చాలా పెద్దవి వేస్తారు, చాలా మంచిగా అయితే వస్తాయి. బట్ నేనైతే వేసేసాను. ఇంకా అత్తయ్యకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ నేను 6కి స్టార్ట్ చేశాను. 8:30 కల్లా నాకు మొత్తం కుకింగ్ అయితే అయిపోయాయి. ఆల్మోస్ట్ 11 రకాలు చేసేసాను. ఇంకా చక్కెర పొంగల్ చేయలేదని ఒక చిన్న ఫీల్ ఉంది, కానీ ఇంకా టైం కూడా లేదు, అయిపోతుంది అని చెప్పేసి అలా కానిచ్చేసాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా. వినాయక చవితికి మీరేమి ప్రసాదాలు చేస్తారో కొంచెం కమెంట్ చేసేయండి. విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, పాల తాలికలు, బెల్లం తాలికలు చేస్తారు. ఫైనల్లీ చిట్టి చిట్టి గారెలు. మా వారు చాలా నవ్వుకున్నారు. ఏమి పొట్టి గారెలు వేసావు అమ్మవారికి అని చెప్పేసి చిన్నగా జోక్ చేశారు. ఫైనల్లీ ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.